హాయ్ అండి. నమస్తే. బీట్రూట్ పూరీలు చేసి చూపిద్దామని కొంచెం గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం దీనిలో ఇది బీట్రూట్ మనము పెద్దదైతే ఒక దుంప, చిన్నవైతే 2 దుంపలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. బీట్రూట్ ముక్కల్ని బాగా మెత్తగా కొంచెం అంటే వాటర్ వేసుకుని మధ్య మధ్యలో మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం దానికి సరిపడంత వేసుకోవాలి అంతే. ఇప్పుడు నేను బీట్రూట్ ముక్కల్ని మిక్సీ చేసేసాను. ఇదిగోండి, కొంచెం లైట్గా వాటర్ వేసుకుని అలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం దానిలో వేసేసుకోవాలి. దీన్ని కలిపేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటే, ఎందుకంటే దీని ఆల్రెడీ తడి ఉంటుంది కాబట్టి, ఇది ముద్దగా ఉంది కాబట్టి దీన్ని కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో మొత్తం కలుపుకున్నాక చూపిస్తాను అనమాట. ఇదిగోండి, ఇలా కలిపేసుకోవాలి. కలర్ చూసారా, వైట్లో మనము అది వేసేసరికి పింక్ వచ్చింది. రెడ్ కలర్ వేస్తే అట్లా మనకి పింక్ వచ్చింది అనమాట. దీన్ని ఒక 10 నిమిషాల వరకు అంటే గాలి వెళ్ళకుండా మూత పెట్టేసి ఉంచుకుందాం. తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని ఒత్తేసుకోవడమే. చాలా బాగుంటాయండి బీట్రూట్ పూరీలు. అంటే రకరకాలు చేసుకోవచ్చు, బీట్రూట్ పూరీ కూడా ఒకటి బాగుంటుంది. దీన్ని మనం కొంచెం లైట్గా పిండి వేసుకొని ఒక్కొక్క బాల్ తీసుకుంటూ మనం దాన్ని ఒత్తుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం ఎక్కువ పెట్టుకొని పిండి ఒత్తుకోవాలి, ఎందుకంటే అవి మనకి పలుచగా ఉంటాయి కాబట్టి కొంచెం గట్టిగానే, అంటే కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. అంతేనండి, ఎంత ఒత్తుకుంటే చాలు. ఇంకా ఎక్కువ ఒత్తుకున్నా మనకి ఇదైపోతుంది, మరి పలుచగా అయిపోతుంది. అందుకే ఈ సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది. చూసారా, గట్టిగానే ఉంది. ఇంకోటి కూడా చూపిస్తాను. గట్టిగానే ఒత్తుకోవాలి, మరి పలుచగా ఒత్తుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుందండి. చూడండి, సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. అలాగా చాలా బాగుంటాయి టేస్ట్. మధ్య మధ్యలో పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ అలా ఒత్తుకుంటే మనకు కర్రకి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అంతే. మరి లావు ఉండకూడదు, మరి పలుచుకుంటుందండి, మీడియంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం నూనె పెట్టుకుందాము. నూనె ఎప్పుడైనా సరే బాగా కాగాలి, కాగిన తర్వాత వేయాలి, లేకపోతే మనకి ఆయిల్ పీల్చేసుకుంటుంది అనమాట. ఫస్ట్ కొంచెం వేసి చూసుకుంటే పొంగుతుందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకటి వేసానండి. వేసిన వెంటనే మనకి ఎలాగా బుడగలు రావాలన్నట్టు, పొంగాలి, పైకి రావాలి. అలా పైకి లేస్తేనే పూరి మంచిగా ఉన్నట్టు అనమాట. అన్ని పూరీలు కూడా అలాగా చేసుకోవాలండి. బాగా ఆయిల్ కాగిన వెంటనే వేయాలి. నూనె మొత్తం అదే కింద వడిలిపోయే వరకు అట్లా ఉంచుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఎప్పుడు పూరి ఇది కింద మాత్రం మంట హైలోనే ఉంచుకోవాలండి, స్టవ్. మనకి ఇలా వేసిన తర్వాత పొంగుతూ ఉండాలండి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అదేంటో, నేను వీడియో తీసినప్పుడు మాత్రం పొంగదు, వీడియో తీసినప్పుడు మాత్రం బాగా పొంగుతాయి పూరీలు. వీడియో తీసినంతసేపు పొంగేవి కాదు, పెట్టేసిన తర్వాత మాత్రం బాగా పొంగేవి. చూడండి, ఇలా పొంగుతూ ఉండాలి మనకు అన్ని పూరీలు, అప్పుడే బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి బీట్రూట్ పూరీ. టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఏ కూరతోనో పచ్చడితోనో కూడా తినచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, అన్నీ అయిపోయినాయి చాలా ఈజీగా. చూడండి, మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం అయిపోయింది. నేను దానికి కూర కూడా సపరేట్గా చేసుకున్నాను.